మార్వాడీలకు వ్యతిరేకంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పలు వర్తక దుకాణాలు బంద్ నిర్వహించారు. నాసిరకం వస్తువులు అమ్ముతూ స్థానిక ప్రజల్ని మోసం చేస్తున్నారంటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ బంద్లో ఎలక్ట్రికల్, శానిటరీ, మొబైల్, పెయింటింగ్ షాప్ యజమానులు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు. తెలంగాణ బచావ్, మార్వాడి హటావ్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వర్తక సంఘం అధ్యక్షుడు హరిప్రసాద్ మాట్లాడుతూ, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన మార్వాడీలు తెలంగాణకు వలసొచ్చి ఇక్కడి నాసిరకం వస్తువులు విక్రయిస్తూ మోసాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి జీఎస్టీ ఎగవేస్తూ తక్కువ ధరలకే వస్తువులను విక్రయిస్తూ తమ వ్యాపారాలను దెబ్బతీస్తున్నారన్నారు. ఎన్నో ఏళ్లుగా వ్యాపారంతో జీవనం సాగిస్తూ స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న తమకు వలస వ్యాపారుల వల్ల తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన వ్యాపారాలు లేక, పనులు లేక అవస్థలు పడుతున్నామన్నారు. ఈరోజు ఈ తెలంగాణ ఓయూజేసీ పిలుపు మేరకు ఈరోజు తుంగతుర్తి మండల కేంద్రంలో వ్యాపార సంస్థలు, అన్ని సంస్థలు స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొన్నవి. మనం ఎంతో మంది పోరాడి నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి ఆందోళనలతోటి మనం తెలంగాణని సాధించుకున్నాం. ఈ పోరాడి సాధించుకున్న తెలంగాణలో గుజరాత్ మార్వాడీలు, రాజస్థాన్ మార్వాడీలు వచ్చి ఇక్కడ వ్యాపారాలు పెట్టి, ఆ వ్యాపారాలు పెట్టడమే కాదు, ఇక్కడ చిన్న సీతగా ఒక డబ్బా కొట్టు పెట్టుకుందామనో అది పెట్టుకుందామనో బతికే పరిస్థితి లేదు. వాళ్ళు మొత్తం నకిలీ సామాన్లు తెచ్చి 10 రూపాయలకు ఇచ్చేదాన్ని వాళ్ళు 2 రూపాయలకు కూడా ఇచ్చే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ తెలంగాణలో దాడులు వాళ్ళు ఆపాలి. మనకు మార్వాడి గోబ్యాక్ అనే నినాదాన్ని దీన్ని ఉధృతం చేస్తాం. ఎందుకంటే ఇక్కడ పొట్టకూడి కోసం వచ్చినప్పుడు పొట్టకూడి కోసం నింపుకునే స్థాయిలో ఉండాలి. వాడు పొట్టకూడి కోసం కాకుండా ఇక్కడ ఉన్న బలహీన దళితుల పైన దాడులు చేయడం, వ్యాపారస్తుల పైన దాడులు చేయడం, దాన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. యావత్ తెలంగాణ రాష్ట్రం ఇలాంటి వాళ్ళు దాడులు ఆపకపోతే, ఇక్కడ నుంచి వాళ్ళు గోప్యా కాకపోతే, వాళ్ళు పోయే వరకు ఉద్యమాన్ని పోరాడి తెలంగాణ ఏ విధంగా అయితే సాధించుకున్నాం అదే విధంగా అదే స్ఫూర్తితో ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఉద్యమకారులం అందరూ ఏకమై, వ్యాపారస్తులం అంతా ఒకటై మేము మార్వాడీలని వేరు చేసి వాళ్ళ రాష్ట్రాలకు ఎలగొడతాం. మా తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా సాధించుకున్నాం ఆ విధంగా సాధించుకుంటాం. పోరాడు కాపాడుకుందాం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను, కాపాడుకుందాం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను. జై తెలంగాణ.